మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. This is Munishwari from Veeram Sridhar Reddy studying 10th class. Today we are here to plant trees. మనకు తెలుసు చెట్ల వల్ల ఎంత లాభాలు ఉన్నాయి, అలానే చెట్లు నరికేయడం వల్ల ఎన్నో కష్టాలు కూడా అనుభవిస్తున్నారు. రెయిన్స్ కానీ ఇట్లా చాలా వాటికి ఉన్నాయి. ప్రతి సంవత్సరం మా స్కూల్ ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ పెడుతుంది. ఎవ్రీ ఇయర్ నియర్లీ 2000 ప్లాంట్స్ మా స్కూల్ నుంచి మేము నాటుతున్నాము. డిఫారెస్టేషన్ వల్ల ఎన్నో చెట్లు నరికేయడం, భూమి వాన లేకుండా భూమిలో ఎండిపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. దాన్ని మైండ్లో పెట్టుకొని మా స్కూల్ ఈ ప్లాంటేషన్ని స్టార్ట్ చేశారు. ఎవ్రీ ఇయర్ మేము ఖచ్చితంగా ప్లాంట్స్ నాటుతాము. అండ్ మా టీచర్స్ మాకు ఈ ప్లాంట్స్ వల్ల జరిగే లాభాలు, ప్లాంట్స్ లేకపోతే ఏం నష్టాలు వస్తాయి, ఇవన్నీ వీటి వల్ల మేము ఎంతో అవగాహన కలిగి చెట్లు ఉండడం వల్ల ఏమి అవసరం అని అందరికీ తెలియాలని మా బీరం స్కూల్ నుంచి మేము చెప్తున్నాం అందరికీ. ప్లాంట్ ట్రీస్ 2000 ప్లాంట్స్ ఈరోజు నాటాము. అండ్ మొత్తం ఈచ్ స్టూడెంట్ ఒక్కొక్క ప్లాంట్ నాటాం. 10th 8th 9th మొత్తం మేమంతా కలిసి 2000 ప్లాంట్స్ నాటాం ఈరోజు. అండ్ ప్రతి ఒక్కరూ ప్లాంట్స్ నాటాలని చెప్తూ I'm ending this. Good morning to everyone. I am Tej Spandana of grade 10th in Veeram Sridhar International School. I am studying since 4 years in this school. I am seeing for the every year they are taking and coming here to plant trees, and today we all have gathered here and planted more than 2000 trees, and I have participated in this program. I am very glad to perform in this activity, and this what I have planted this tree is not for me, for my future generations who come, and I have learned many things of the plantation of the trees. Thank you. Due to pollution, trees are dying very much, so that Veeram institutions take the initiation to plant the trees from since many years. We planted today 2000 trees in this farm, and our Prime Minister Modi ji also given name Ek Pad Maa Ke Naam. We should plant trees and we should keep our mother name and we should treat it like mother. So everyone plant trees. Thank you. Due to plants, we'll get fruits, oxygen, shade and many uses of plants. Without plants, we cannot live in our day-to-day service because plants give ఆక్సిజన్. రోజు మేము ఈ మహత్తర కార్యక్రమానికి ఇనిషియేటివ్ తీసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. మా పిల్లల్ని ప్రతి సంవత్సరము మేము ఈ ప్లాంటేషన్స్ ప్రతి ఇయర్ స్కూల్లో నాటిస్తున్నాము. మీరు వచ్చి మా క్యాంపస్ చూస్తే దాదాపు 10,000 కంటే ఎక్కువ ప్లాంట్స్ ఉంటాయి. సో ఎప్పుడూ కళాశాలలో ఎందుకు, ఆ ప్రాంగణంలో ఎందుకు అని ఒకసారి బయటకు వచ్చి కూడా 10 మందికి ఈ మొక్కల యొక్క ఇంపార్టెన్స్ తెలియజేద్దాము, వాటి వలన ఉపయోగాలు ఏంటివి, ఇవి ఫ్యూచర్కి ఎలా ఉపయోగపడతాయి అని క్లాసుల్లో కాకుండా బయట వాళ్ళకి యాక్టివిటీ లెర్నింగ్ కోసమని ఈరోజు పిల్లలందరినీ, అంటే 8 నుంచి 10వ తరగతి పిల్లల్ని ఇలా బయటికి తీసుకొని వచ్చి దాదాపు 2000, మీరు చుట్టుపక్కల చూస్తే దాదాపు 2000 ప్లాంట్స్ని మేము నాటించాము. సో ఈ 2000 ప్లాంట్స్ ఇప్పుడు దీని అవసరం వాళ్ళకి ఎవరికి తెలియకపోయినా రేపు ఫ్యూచర్లో ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఇవి ఎంతమందికి నీడనిస్తాయి, ఎంతమందికి కలపనిస్తాయి, ఎంతమందికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి అనేది ఆ తర్వాత ఫ్యూచర్ జనరేషన్స్కి తెలుస్తుంది. వాటి వలన ఆ తర్వాత ఉపయోగాలు ఏంటివి అనేది ఇప్పుడు మా పిల్లలు చెప్పారు, మీరు నేర్చుకున్నారు. సో ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం ఈ స్కూల్ నుంచి చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నాము. గత 10 సంవత్సరాలుగా నేను ఈ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేస్తున్నాను. ప్రతి సంవత్సరం సమాజ సేవ లేకపోతే బయట పరులకు ఏదైనా సేవ చేయాలి, దానికి సంబంధించిన ఇనిషియేటివ్ అనేది కంపల్సరీ ప్రతి సంవత్సరం తీసుకొని వన్ ఆర్ ద అదర్ వే ప్రతి ఒక్క పిల్లవాడి నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్లో ఇండియాకి సంబంధించి ఒక మంచి సిటిజన్ కావాల్సినానికి వాళ్ళ ముఖాభివృద్ధికి సంబంధించి ప్రతి ఎడ్యుకేషన్ని మేము పిల్లలకి వాళ్ళ అప్లికేషన్ మెథడ్లో మేము టీచ్ చేయడం జరుగుతుంది. దానికి భాగంగానే ఈరోజు పిల్లలందరినీ బయటికి తీసుకొని వచ్చి ఈ 2000 మొక్కల్ని నాటించడం జరిగింది.